ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారు కొండటి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన కులం కోసమే కాకుండా దేశం కోసం పోరాడిన ప్రథమ స్వతంత్ర సమరయోధుడని తాడేపల్లిగూడెం రూరల్ సిఐ బిబి రవికుమార్ అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమాన్ని ముదనూరుపాడు ఎంబీఆర్ ప్లాజా వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రూరల్ సిఐ బిబి రవికుమార్, తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐలు బాదం శ్రీను, నాగరాజు, పెంటకోడ ఎస్ఐ కె చిన్నస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తలని వాళ్ళ అధికార దర్పాన్ని చూపించుకోవడానికి ప్రత్యేకగా ప్రదర్శించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి అంత కొరకరాని కొయ్యగా మారినటువంటి మహాయోధుడు. అంటే ఇక్కడ ఇవాళ రెడ్డి సేవా సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం కాబట్టి రెడ్డి అని మాట్లాడటం కాదండి. భారతదేశంలో ఎర్లీ 1857కు ముందు ఉన్నటువంటి తిరుగుబాట్లు చూసుకుంటే కనుక అతి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వీరపాండ్య కట్టబొమ్మనని ఒక తమిళ యోధుడి యొక్క చరిత్ర మనం చదువుకుంటాం. ఆయన 1760 ఆ టైం నుంచి అతనుంటే 1800 సంవత్సరంలో తెలుగు నేలపైన, తెలుగు మాట్లాడే నేలపైన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక అటు కర్నూలు దగ్గర నుంచి మహబూబ్ నగర్ వరకు ప్రాంతం వరకు కూడా అతని ప్రభావాన్ని చూపినటువంటి మహాయోధుడు. ఆయన తిరగబడ్డానికి కారణం ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్య వ్యవస్థలో, అంటే అప్పటికి ఇంకా బ్రిటిష్ రూల్ పూర్తిగా రాలేదు, కానీ బ్రిటిష్ వ్యాపారం చేసుకునే విద్యతో ప్రతి సంస్థానాన్ని కలుపుకుంటూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యాపింపజేస్తున్న టైంలో వాళ్ళ యొక్క అధికారాన్ని, అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోకుండా మన యొక్క పరిపాలన కూడా వాళ్ళ వసతి మాట్లాడే భాష మాట్లాడేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. బ్రిటిష్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఈ కార్యక్రమాల్లో మరింత మందిని ఇన్వాల్వ్ చేసే విధంగా, ఈ సుహృద్భావ స్వభావాన్ని, సోదర భావాన్ని పెంపొందించే విధంగా వసుదైక కుటుంబం అనేటువంటి విషయాన్ని మరింత మందికి చేర్చే విధంగా ఈ కార్యక్రమాలని ముందుకు నడిపించి మరింత మందికి దారి చూపించాలని, ఇది ఈ వేదిక మీద చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి ఏ వేదిక మీదైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. మనం ముందుకు సాగగలిగితే లేని వాళ్ళకి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం. కాకపోతే నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాతలకు కడుపు నింపడంతో పాటుగా సమాజంలో ఒక క్రమశిక్షణని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇటువంటి సందర్భాలని అవకాశాలుగా తీసుకోమని సవినయంగా వినపం తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఒక వ్యక్తి సమాజంలో ఎంత అగ్రెసివ్గా ఉంటే, ఎంత ఉద్రేకపూరితంగా ఉంటే అంత గొప్పవాడిగా చిత్రీకరించబడేటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనిపిస్తూ ఉంది. అది మంచి పోకడ కాదండి. మనం శ్రీరాముడు చాలా మంచివాడు, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, శ్రీరాముడు పితృవాక్య పరిపాలన పోషకుడు, మంచి పాలకుడు, బ్రదర్స్ని ఆదరించిన వాడు, రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసిన వాడు, ఇలాంటి లక్షణాలు అన్నీ చెప్పుకుంటాం. కానీ అలాంటి లక్షణాలు ఉన్నవాడు మన పక్కన కూర్చుంటే మాత్రం ఆయన ఒక చేతగాని వాళ్ళ చూస్తాం. నిజంగానేనండి, రాజ్యాన్ని వదిలేసుకున్నాడు గొప్పడండి. కానీ నిజమే ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాన్ని వదులుకోవడం కూడా చాలా గొప్ప లక్షణమే అండి. అంటే ఇది అప్రస్తుతమైన బాలన్ సింగ్ గారు వస్తున్నారు, అతను కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ అయిపోతున్నాడు. కానీ సమాజం చితికిపోవడానికి ప్రధాన కారణం అది. సమాజంలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలు అయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతను కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ అయిపోతున్నాడు. కానీ సమాజం చితికిపోవడానికి ప్రధాన కారణం అది. సమాజంలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలు అయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ జీవితంలో సంపాదించిన అనుభవానికి సంబంధించినటువంటి పాఠాలని చెప్పేటువంటి వాళ్ళ నుంచి వినేవాళ్ళు నేర్చుకోగలిగితే కనుక సమాజంలో డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఇవాళ మీరు చెప్పినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి లాంటి యోధుడి యొక్క సంస్మరణ దినాన్ని ఇంకో 100 సంవత్సరాల పాటు మనం జరుపుకోగలం. లేదంటే కోలబడిపోయినటువంటి వ్యవస్థలో అటువంటి మహాయోధుల్ని గుర్తు పెట్టుకుంటే యోధులు ఎంతమంది ఉంటారు? పురుషులు ఎంతమంది ఉంటారండి? యూత్ ఉంటారా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అనగానే వెంటనే సైరా నరసింహారెడ్డి సినిమానో
లేదంటే గూగుల్లో వచ్చేటువంటి 4 మొక్కలను అక్కడ వరకు మాత్రమే. ఆయన పుట్టిన ప్రాంతం ఏంటి, పుట్టిన ప్రదేశం ఏంటి, ఎందుకని అంత ప్రాణత్యాగం చేయాల్సినంత నెసిటీ ఏమొచ్చింది, అసలు పౌరుషానికి సంబంధించినటువంటి స్టెప్ ఎక్కడ ఇనిషియేట్ అయింది ఆయనకి, ఇవి తెలుసుకునే ప్రయత్నం ఎవరో చేయరండి. చెయ్యాలి అంటే మీరు మారాలి. మీ పెద్దలు మీ మీద చూపించినటువంటి బాధ్యతను మీ పిల్లల మీద మీరు చూపించాలి. తప్పు చేస్తున్నామని మందలించాలి, దండించాలి. అవసరం అనుకుంటే కొంత ఇనిషియేషన్ తీసుకుని మా దాకా రమ్మని మేము అనం. మీ వైపు నుంచి మాత్రం మీరు మీ పాత్రను మీరు పోషిస్తూ ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే సందర్భాన్ని ఈ వేదిక మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ కమ్యూనిటీలో ఎక్కువ చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు అవి చేస్తూ ఉండేటువంటి, ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉండేటువంటి అలవాటు ఉంది కాబట్టి, ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఒక చిన్న సలహా అండి, సైబర్ నేరాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఇంతమంది ఎల్డర్స్ మళ్ళీ మాకు దొరకరు. మేము మీటింగ్ పెట్టినా అందరూ హెల్డప్ అయిపోయి ఉంటారు, డిఫరెంట్ పనుల్లో హెల్డప్ అయిపోయి ఉంటారు. మీరు సంపాదించే ఏ రూపాయి కూడా ఉత్తిరే రాలేదు. ఆ బొడుగుండా అని చెప్పినట్టు 100% మీరు చెమట ఓడిస్తే వచ్చిన రూపాయి. ఈ రూపాయిని ఎవరికి ఒక లింక్ నొక్కో, జస్ట్ ఒక మాటకి పడిపోయో ఆ డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సైబర్ ప్రతి ఒక్కరి ఫోన్లో చేతిలోని ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్. మా రెడ్డి గారి చేతిలో అయితే ఫోల్డ్ కూడా ఉంది, శాంసంగ్ ఫోల్డ్, పెద్ద స్క్రీన్, బాగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో రకరకాల ఉచ్చులు ఉండొచ్చు, అందమైన అమ్మాయి కావచ్చు, ఆధ్యాత్మిక ప్రవచనం కావచ్చు, ఆకర్షించే ఆఫర్లు కావచ్చు, లేదా మరి ఏదైనా కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ఎవరికి ఏది నచ్చితే అది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏ లింక్డ్ మనం మాట్లాడే ప్రతి విషయాన్ని ఫోన్ వింటదండి. ఇలా కవర్ చేసుకున్న ఫోను తప్ప, ఇలా ఓపెన్గా వదిలిన ఫోను మన ప్రతి మాటని వింటది. తెలుసో లేదో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన ఇష్టాలకు తగినట్టుగానే మనకి పాపప్స్ వస్తూ ఉంటాయి. అందులో ఏది టచ్ చేసినా, ఏ అన్వాంటెడ్ లింక్ టచ్ చేసినా, ఏ ఆఫర్ వచ్చిందని టచ్ చేసినా ఆ గుండా అని చెప్పిన మాటలు మనం మర్చిపోయినట్టే. రూపాయి ఈజీగా రాదు, పోగొట్టుకుంటాం. అలాగే ఇది ఒక ఆడపిల్ల తండ్రి గారికి చెప్తున్నటువంటి మాట. కొంత అడ్వాన్స్గా వచ్చేసి చెప్పినట్టు అనిపిస్తుంది కానీ బట్ గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల యొక్క వ్యవహార శైలికి సంబంధించి, ఆడపిల్లల ఎడల బయట వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించి కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది కూడా ఏ వచ్చింది, ఫొటోస్ ఈజీగా మార్పు చేసేయచ్చు. జస్ట్ నేను ఈయన ఇలా భుజం మీద చేసుకున్న ఫోటోని ఇక్కడ ఐశ్వర్య రాయనో లేకపోతే కల్పన రాయనో, నచ్చితే ఐశ్వర్య రాయ్, నచ్చకపోతే కల్పన రాయ్, ఇంకా నచ్చకపోతే ఇంకొక ఎవరో రాయ, మొత్తం ఏదో ఒకటి పెట్టచ్చు. తీసుకొచ్చి ఈజీగా మన సెంటిమెంట్స్ని, మనకున్నటువంటి ఫీలింగ్స్ని హర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆడపిల్లలని తక్కువ వేరుగా చూడడం కాదు, కాకపోతే మనం గబాలు అఫెండ్ అవుతామండి. మన ఇంటి ఆడపిల్లని గబాలు ఎవరైనా ఇది చూస్తున్నాం, డైలీ చూస్తున్నాం మేము. ఎస్పెషల్లీ తాడేపల్లిగూడెంలో, నేను ఆ తాడేపల్లిగూడెం ఎంటైర్ కొత్త, ఇంకా నాకు పెద్దగా ఎవరో తెలియదు. జస్ట్ ఒకరిద్దరు మా డిపార్ట్మెంట్ తప్ప బయట వాళ్ళు ఎవరో తెలియదు. సో మ్యాక్సిమం చూస్తున్నాం. కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రూపాయి కూడబెట్టి అమ్మాయిలు మంచిగా చదివించాలని చెప్పి మంచి కాలేజీలో జాయిన్ చేస్తారు. ఎందుకు పని చేయని ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని ఎవరో ఒకరి దగ్గర ఫైనాన్స్కి ఒక బైక్, స్పోర్ట్స్ బైక్ తీసుకుని కాలేజ్ టైంకి అక్కడికి వెళ్ళి హార్న్ కొట్టి 4 ఫంకలో లేకపోతే ఇంకొక ఏదో రూపం ఆకర్షించబడేటువంటి రూపంలో కనిపించే వాళ్ళకి ఏమాత్రం ఒకవైపు అలా ఒకసారి అలా చూసినా, లంకిని అని చెప్పి ఒక రాక్షసి తెలుసు కదండి, హనుమంతుడిని నీడను బట్టి సముద్రంలో గుంజడానికి ప్రయత్నించిందంట. అలాంటివి చాలా శక్తులు బయట తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఏప్రిల్ మేలలో పాపాలు లేరు కానీ మా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి రికార్డ్స్ తిరగేస్తే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లోనే ఎక్కువ ఎలోప్మెంట్స్ ఉంటాయండి. ఈ 4 నెలల్లో అలర్ట్గా తల్లిదండ్రులు కొంచెం బాధ్యత తీసుకుంటే, పక్కన ఉండేటువంటి తల్లిదండ్రులే కాదు, బాబాయ్ కావచ్చు, మావయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఒకసారి గమనించుకుంటా ఎవడైతే తేడా చేస్తున్నాడో చెయ్యి వేయనంత వరకు మీరు కట్ చేయండి. చెయ్యేసే సందర్భం వచ్చిందంటే మాకు చెప్పండి. మీరు చేసుకోవద్దు. యాజ్ ఏ అన్నయ్యగా, యాజ్ ఏ బాబాయ్గా, యాజ్ ఏ మావయ్యగా 100% మీ తరపు నుంచి చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు, ఇంకా 10 మందికి చెప్పాలని చెప్తున్నాం. మీ పాత్ర తీసుకుంటాం 100% ఒక కుటుంబాన్ని. ఎందుకంటే
3 నెలల్లో తీసుకెళ్తాడు. 3 నెలల్లో ఆగస్టు వచ్చేసరికి అమ్మాయి మీద మోజు తీరిపోయి అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంటి ముందు నింపేస్తాడు. ఆ తర్వాత నుంచి ఏదో పంచాయతీలన్నీ మనం నెత్తకి రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమైన అప్రస్తుతమైన 100% ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి గుర్తు చేస్తూ ఈ సందర్భాన్ని నాకు ఇచ్చినందుకు అటు నరసింహారెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ అట్ ద సేమ్ టైం ఇంతమంది పెద్దల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఒక మాట చెప్తారు, ఒక విషయం సందర్భంలో గమనించాలి. ఈ రాష్ట్రం ఆయన చెప్పిన మాటల్లో ఈ రాష్ట్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ఎదిరించిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రస్తుతం ఇప్పుడు ఉన్న జనరేషన్ కు చాలా మందికి తెలియదన్నారు. తమిళనాడుకు చెందిన వీరపాండి కట్టబ్రహ్మన్న అటువంటి యోధుడు ఒకడని పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన అందరి కోసం పాటుపడి వీరమరణం పొందిన మహనీయుడని అన్నారు. ఆ మహాయోధుని ఆశయ సాధనలో మీరందరూ నడవాలని ఎతువు పలికారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని నడిచే వారిని ఇప్పుడున్న జనరేషన్ చేతకాని వారిలా చూస్తున్నారని అన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సైబర్ నేరాలు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాకుండా రాబోయే 3 నెలల పాటు ఆడపిల్లల తల్లిదండ్రులు వారి బంధువులు కేర్ తీసుకోవాలన్నారు. ప్రేమ పేరుతో కొంతమంది యువత మాయలో పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఆడపిల్లల వెంటపడి వేధిస్తున్న వారిని మీకు తెలిస్తే వారిని హెచ్చరించాలని, లేని పక్షంలో వారిని మాకు అప్పగించండి అని సిఐ చెప్పారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా వారిని చట్టానికి అప్పగించాలన్నారు. అనంతరం సిఐ రవికుమార్ భగవద్గీత గ్రంథాలను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దలైన నలిమిలి గాంధీ రెడ్డికి అందజేశారు. ఈ బాధ్యత మా నాయకుడు మా దగ్గర పెట్టాం. ఇది చదువుకునే వాళ్ళకి ఆయన చేతుల మీదకి అందిస్తారు. తర్వాత భగవద్గీత చదివే వాళ్ళే కాదండి, చదువుకునే కాలేజెస్ ఉన్న వాళ్ళు కార్యక్రమానికి మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఇక్కడ రావడానికి మాకు మీరందరూ ఎవరైతే సెలవు ఇచ్చారో రెడ్డి గారు అయితే నాగేంద్ర రెడ్డి గారు మార్నింగ్ నుంచి నిన్న నుంచి మొన్న నుంచి కూడా తప్పకుండా రావాలని కూడా ప్రతిసారి వాళ్ళు ప్రతి 5 minutes కాల్ చేస్తున్నారు. మాకు చిన్న లాండెడ్ ప్రాబ్లం ఉంది, మార్నింగ్ నుంచి కూడా అక్కడే సతమతవుతున్నాం. ఆ లాండెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా డెఫినెట్ గా కంపల్సరీ వెళ్ళాలని నాగరాజు గారు నేను కూడా జస్ట్ కానిస్టేబుల్స్ అందరూ అక్కడ పెట్టి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిందో చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అంటే ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే ఒక మంచి జరిగిన విషయంలో, మంచి జరిగిన స్థలంలో మనం ఉంటే ఆటోమేటిక్ గా మన బాడీ ఎప్పుడు వైబ్రేషన్ వస్తుంది. మనకి బాధలు ఉన్నప్పుడు మనకి ఇష్టమైన టెంపుల్కి వెళ్తాం. ఆ టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వెళ్ళిన తర్వాత అట్లాగే మన బాధల్లో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆటోమేటిక్ మనకు తెలియకుండా మన బాధ మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఈ రోజు ఉన్నటువంటి బిజీ లైఫ్ లో మనం చాలా కొంచెం కోల్పోతున్నాం, విలువలు కోల్పోతున్నాం. మనకి ఈ రోజున ఇలా మన ఇచ్చింది ఈ విధంగా చేసినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళ యొక్క ఆశయాలను మనం ముందు తీసుకెళ్ళకపోతున్నాం. వాళ్ళ యొక్క విషయాలు కూడా మనం రిమెంబర్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఏదైనా టైం వచ్చినప్పటిలాగా కూర్చొని వాళ్ళ గురించి ఒక్కొక్కసారి మనం తెలుసుకుంటుంటే అదొక ఒళ్ళు కూడా తెలుసుకుంటుంటే ఒళ్ళు కూడా నివరకొస్తుందన్నమాట. అంత హ్యాపీనెస్ ఉంటుంది. తెలుసు మీకు అందరికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆల్రెడీ మనం నిజంగా సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చిన తర్వాత తెలుసు, అంతకుముందు చదువుకున్నాం కానీ అంత ఎక్కువ తెలియదు.
కానీ ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ కార్యక్రమాలు అతని గురించి చేస్తున్నారంటే మనం అక్కడి నుంచి కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అతని గురించి అందరూ చెప్తారు, కానీ అతను చేస్తున్న విలువలను మనం ఎప్పుడో మన జీవితంలో పాటించుకుంటే డెఫినెట్ గా మన జీవితం సక్సెస్ అవుతుంది. వేణురెడ్డి గారికి స్వాగతం. ఇండియా అన్ఫర్గెటెన్ లయన్ అని చెప్తుందన్నమాట. అంటే మరిచిపోయిన సింహం, ఒక సింహం మరిచిపోయిన సింహంగా మనం ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనని ఆ సార్ని ఈ రోజు మనం అభివర్తించడం జరిగింది. ఈ రోజు ఎందుకు చేస్తుంది ప్రోగ్రామ్ అంటే మనకి తిరుగుబాటు, బ్రిటిష్ వారిపై స్వతంత్రం తిరుగుబాటు 1850లో జరిగితే అంతకంటే ముందే తిరుగుబాటుని మనం ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు చేశారు. 1846లో చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాలంలో బ్రిటిష్ వారిపై మనకు తెలుసుగా 1850 కంటే ముందు చేసి వాళ్ళపై విజృంభించాడు. నిజం చెప్పాలంటే అతనటువంటి ఆ తిరుగుబాటుతనం కానీ అతనటువంటి అత్యున్నతమైన శౌర్యం అంటే ధైర్యం, అప్పట్లో వనరులు ఏమీ లేకపోయినా సుమారు 5,000 మంది రైతులని 5,000 మంది అక్కడ ఉన్నటువంటి వారిని కూడా లింకులు చేసి యుద్ధానికి రెడీ చేయడం, తర్వాత అత్యున్నతమైన త్యాగం, ప్రజల కోసం తన చావుని కూడా లెక్క చేయకుండా సుమారు ఇదే రోజున ఆ కలవకుంటలో 30 సంవత్సరాల పాటు 1870 వరకు తన తలని అలా పెట్టి ఆ తలను చూపించి ప్రజలను భయపెట్టే విధంగా బ్రిటిష్ వారు చేసే సరే తన తలను తీసుకోవడానికి కూడా రెడీ అయినటువంటి గొప్ప మహానుభావుడు. భగవంతుడు మనకు ఉన్నాడని తెలియదు, కానీ ఇలాంటి వ్యక్తులను మనం భగవంతుడు చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈయన యొక్క చేస్తున్న గుర్తింపులు అంటే ఆ చేసిన పోరాట పట్టమే ఈ రోజున మనకి మళ్ళీ కూడా ఎక్కడ దుఃఖం మనం కూడా చేయాలి, ఏదైనా మనం చేసే పనిలో మంచిగా ఉండాలనే విషయాన్ని ఇంకోసారి మనం మెంబర్ చేసుకుని ఉంటాం. అందువల్ల ఈ రోజున కర్నూలులో ఒక ఎయిర్పోర్ట్ కూడా నరసింహారెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. సంతోషం. ఇప్పటికే టైం చాలా ఎక్కువైంది. మీకు అందరికీ చెప్తున్నాను, దయచేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతున్నాడు. అందరూ కూడా ఇలాగే మీట్ అయ్యి ఆయన యొక్క జ్ఞాపకాలు ఒకసారి గుర్తించుకోవాలి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉంటూ ఎక్కడ కూడా కులమత భేదాలు లేకుండా మీలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కలిసిమెలిసి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా ముందుకు సాగించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరే చొరవ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించి మీకు తర్వాత వచ్చినటువంటి యూత్ కూడా మంచి మార్గదర్శిస్తూ అందరికి హెల్ప్ చేస్తారని ఈ రోజున కొంచెం బిడింగ్ ఉంది. నా పక్కన లయన్ నాగరాజు గారు కానీ సాఫ్ట్ పర్సన్ సౌమ్య గారు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సో వాళ్ళ దగ్గర మాట్లాడంటే కొంచెం నమస్కారం అండి. ముందు మమ్మల్ని మాట్లాడించి తర్వాత లాస్ట్ లో సీఏ గారిని మాట్లాడిస్తే చాలా విషయాలు వెనక్కి ఉంటాయి, కానీ ముందే సీఏ గారితో మాట్లాడించిన తర్వాత ఏమో మా శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాకా ఏముంటాం. కాకపోతే ఈ రోజు ఈ విజయవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇంత ఘనంగా చేయడం చాలా మంచి విషయం అండి. మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ గా మన బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి ప్రప్రథముల్లో ఈయన ప్రథమంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళున్న ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం వాళ్ళు అంటే ఎటువంటి స్వార్థం లేకుండా యాక్చువల్గా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక అటువంటి ఏం చేయకుండా సొసైటీలో హ్యాపీ గడపచ్చు. కానీ వాళ్ళ ఏరియా కోసం అంతలాగా పోరాడి ప్రాంత్యాగం చేసేటువంటి వ్యక్తులు. మన ఈ జయంతి రోజున, వర్ధంతి రోజున అటువంటి గొప్ప వాళ్ళని స్మరించుకుంటా ఉంటాం. కాకపోతే ఆ రోజు అయిపోయిన తర్వాత మనం వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తామన్నది మనకి ఇంపార్టెంట్. మనం వాళ్ళంత కాకపోయినా కనీసం మనం ఉన్న సొసైటీలో మనం ఉన్న ప్రాంతానికి, మనం ఉన్న సొసైటీకి మంచి ఎంతవరకు చేస్తామని పక్కన పెడితే కొంచెం చెడు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ గా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళని కాదు, మనం చెప్పుకునే మాటలేంటే కొంచెం సొసైటీలో వరకు సొసైటీ మన ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా
సొసైటీ కంటూ వెళ్తే కనుక కొంత మంచి సొసైటీలో ఏర్పడాలని చెప్పేసి అభిప్రాయం ఉంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ అడుగుజాలలో నలాలని చెప్పేసి చెప్పడం యొక్క ఇది ఒకటే మన ముఖ్య ఉద్దేశం. అందరూ కూడా మీ పరిధుల్లో సొసైటీకి ఎంతకంత ఉపయోగపడాలని చెప్పేసి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి అభినందిస్తూ అదేవిధంగా మన రెడ్డి గారు అందరూ కూడా నాకు బాగా నచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఆశ్చర్యాలు నేను కూడా సొంతంగా కనపడడం చేసినట్టు కాబట్టి మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ ఉండాలి. మేము సమాజం కోసం పాటుపడడం కాబట్టి మీరు కూడా సమాజం కోసం పాటుపడాలని మా సీఏ చెప్పినట్టు కుటుంబ సభ్యుల కోసం చెప్పారు, సైబర్ నేరాల గురించి చెప్పారు, మన ఇంట్లో అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్క దాని గురించి కూడా వివరంగా చెప్పారు. ఈరోజు మరి ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరూ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా ధన్యవాదాలు. చివరిగా ఉపయోగమైనటువంటి ధన్యవాదాలు తీసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ అవకాశం నాకు తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐలు ఆదం శ్రీనివాస్, నాగరాజు, కంటగూడ ఎస్ఐ కె చిన్నస్వామి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వేణుగోపాల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు కొవ్వూరి నాగేంద్ర రెడ్డి కంటగూడ గ్రామ ఆ రోజుల్లో ఐక్యమంత్రి కాకపోవడానికి కార్యక్రమం మనం చేసుకున్నాం. ఆ రోజుల్లో ఐక్యమంత్రి కాకపోవడానికి కార్యక్రమం మనం చేసుకున్నాం. ఆ రోజుల్లో తెగించి బ్రిటిష్ వాడిని గమ్ముగా పోరాడిన వ్యక్తి. ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆయన రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు కూడా పల్లెల్లో జానపదాల్లో ప్రతి ఒళ్ళు కూడా విజయవాడ నరసింహారెడ్డి మా పట్టాలు రెడ్డి అని చెప్పుకుంటారు. ఆయన జీవితం ధన్యం. మనం కూడా ఆ గదిలో ఉన్నందుకు కొంత ఆయన లక్షణాలు పురుపుకోవాలి. రెండోది మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన పోలీసు వారికి, అధికారులకి ఈ రోజు అధికారికంగా ఇవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అల్పంగా పోరాటం చేసి విజయవాడ నరసింహారెడ్డి గారు చేయండి వద్దండి మాకు అధికారం ఇవ్వమని మేము దాదాపు వీరు ప్రతాప్ రెడ్డి అనుకో దాంట్లో నేను భాగస్తున్నా. మేము ఒక 35 మంది ఎమ్మెల్యేలు కలిసి వినతిపత్రాలు ఇచ్చి సీఎం గారికి కూడా వినతిపత్రం ఇచ్చి మనం ఆయన కూడా మన మాటని స్పందించి ఒక 10 రోజుల్లోనే యోగి వేమన గారికి, విజయవాడ నరసింహారెడ్డి గారికి అధికారికంగా ఇచ్చింది ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన 10 రోజులు ముఖ్యంగా ఈ రోజు మన జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున అందరికీ కూడా మనం చిత్రపటాలు వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారు సినిమా తీసిన తర్వాతే నరసింహారెడ్డి గారు సామాన్య ప్రజల్లోకి ఈయన వ్యక్తిత్వం వచ్చింది. కానీ సిపాయి తిరుగుబాటు ముందే ఈయన ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపి రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా చాలా మందిని సమీకరించి, అన్ని కులాలు జాతుల్ని సమీకరించి బ్రిటిష్ వారి మీద పోరాడి ఆ రోజుల్లోనే గొప్ప సంచలనం చేసిన వ్యక్తి ఈ నరసింహారెడ్డి గారు. ఎందుకంటే ఈ అన్ని భావితరాలకు స్ఫూర్తి. ఇలాంటి గొప్ప వ్యక్తులు గురించి మనకు రాబోయే తరాలు తెలియజేస్తే వారిలో ఒక రకమైన క్రమశిక్షణ, దేశభక్తి ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి సమావేశాలు, సభలు చాలా అవసరం. అందువల్ల ఇలాంటి వ్యక్తిని మనం ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈయన ద్వారా
పేద ప్రజలకు మనం సాయం చేయాలి మన సంఘం ద్వారా కూడా. అదే మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఈయన అతి చిన్న వయసు 46 సంవత్సరాల వయసులోనే అమరుడు అయ్యాడంటే ఎంతో గొప్ప జీవితం ఉన్న వ్యక్తి ప్రజల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఎదురొడ్డి బ్రిటిష్ సైన్యాన్ని ఎంతో వేల మంది సైన్యాన్ని ఇతను చంపేయడం జరిగింది. కానీ ఇతనికి జరిగిన ఇంట్లో సొంత అన్నగారే ఈ లూప్ హోల్స్ అన్ని కూడా బ్రిటిష్లో తెలియజేసి ఈయన మరణానికి కారణం ఇంట్లో వ్యక్తులు అయ్యారు. అది ఎంత బాధాకరం అంటే ఈరోజు ఆ పరిస్థితులు కూడా మన సమాజంలో ఉన్నాయి. మనం ఎదుగుతుంటే మన వెనకాలనే మనం లాగేస్తారు. కానీ మనందరం కూడా సంఘటితంగా ఉండాలి. ఏదో స్పీచ్ ఇచ్చేసి మనం అందరం కూడా కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. అందరం బలంగా ఉండాలంటే మనంతా కుటుంబంగా అందరం బలంగా ఉండాలి. మనలో కొంతమంది వ్యక్తులు బయట రోజుతో కలిసి ఇందులో ఉన్న వ్యక్తుల్ని వీక్ చేస్తుంటే రేపు వద్ద మనందరం కూడా వీక్ అయిపోతాం. ఆ రోజు నరసింహారెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా అదే జరుగుతుంది. లేకపోతే నరసింహారెడ్డి గారు అంత తొందరగా చంపడం బ్రిటిష్ వల్ల కాదు, సొంత అన్న ఈయన విషయాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు కప్పుడైపోయి తెలియజేశాడు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళలో ఈయన సమాజంలో ఈయనకు ఉన్న ఇరువులు తగ్గించడానికి ఆయన చంపేసిన తర్వాత ఆ తలని 30 సంవత్సరాలు మన కోయిలకోట్ల ఈ కోట దగ్గర ఏడదీశారు. ఎందుకంటే ఈ తల ఎందుకంటే నల్లిమిల్లి గోపిరెడ్డి, నల్లిమిల్లి గాంధీరెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కర్రి వరహాలరెడ్డి, కనిగిరెడ్డి, సంఘం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి మేడపట్టి పల్లారెడ్డి, అనేక మంది రెడ్డి ప్రముఖులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు. సుమారు 40 మంది పేదలకు నూతన వస్త్రాలను సంఘం తరఫున పంపిణీ చేశారు. అంతేకాకుండా జేఈఈ మెయిన్స్ లో 99.33 మార్కులు సాధించిన కొవ్వూరి హర్షినికి 10,116 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వీర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఓకే సార్. నడాలి రైట్ రైట్ పేరు మీరు పెడతారా? ఓకే సార్. ప్రెస్ పెట్టండి.